హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన చిత్రం రక్షణ. ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే హీరోయిన్ కిరణ్కు ప్రియా అనే స్నేహితురాలు ఉంటుంది. ఆమె చదువుల్లో టాపర్ కావడంతో హయ్యెస్ట్ ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. కానీ ఆమె తెలియని కారణాలతో పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. అది సూసైడ్ కాదని ఎవరో మర్డర్ చేశారని కిరణ్ నమ్ముతుంది. ఇక ఏసీపీగా ఛార్జ్ తీసుకోకముందే ఆ కేసు గురించి రీసెర్చ్ చేస్తుంది. కానీ అది సూసైడ్ అని పోలీసులు కేసుని క్లోజ్ చేస్తారు. ఏసీపీగా కిరణ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆమెకు సవాళ్లు ఎదురవుతుంటాయి. నగరంలో అమ్మాయిలు హతం అవుతూ ఉంటారు. కానీ అవన్నీ యాక్సిడెంట్లు, సూసైడ్ కేసులుగా క్లోజ్ అవుతుంటాయి. ఈ క్రమంలో అరుణ్ చేసిన శాడిస్ట్ పాత్ర ఏమిటి, రామ్ క్యారెక్టర్ ఏమిటి, చివరకు ఆ మిస్టరీ వ్యక్తిని పాయల్ పట్టుకుందా, అసలు ఈ మిస్టరీ వ్యక్తి ఎవరు అన్నదే మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇక పాయల్ రాజ్పుత్ నటన అయితే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు రొమాంటిక్ ఇమేజ్ ఉన్న పాయల్ రాజ్పుత్ మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో ఐపీఎస్ అధికారిగా కనిపించింది. అది కొత్త పాయింట్ అనుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ చూసినట్టే అనిపించింది. స్క్రీన్ ప్లేని మరింత పగడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేదేమో అని చెప్పవచ్చు. దీనికి తోడు ఈ సినిమాలో చాలా సీన్స్ సాగదీతగా అనిపించాయి. వీటితో పాటుగా ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అస్సలు బాలేదనే చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే రక్షణ అంటూ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పవచ్చు. లైన్గా రాసుకున్న కథ బాగానే ఉన్న తెరకెక్కించే విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5.